ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పపాయ బాదం హల్వా. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న బొప్పాయి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి అన్ని రకాల విటమిన్స్ పుష్కలంగా ఈ బొప్పాయిలోనే దొరుకుతాయని చెప్తారు. అలాగే బీపీని బాగా కంట్రోల్ చేస్తుంది. మన శరీరానికి తరచుగా వచ్చే అలసటని కూడా తగ్గించడంతో పాటు గుండె జబ్బులను అరికడుతుంది, కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇంకా చాలా చాలా మంచి మంచి గుణాలు కలిగి ఉన్న ఈ బొప్పాయితో ఈరోజు నేను హల్వా తయారు చేసి చూపించబోతున్నానండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా బాగా పండిన బొప్పాయిని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జుని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో బొప్పాయి గుజ్జుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాస్తంత దగ్గర పడేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా దగ్గర పడ్డాక, బొప్పాయిలో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 4 స్పూన్ల షుగర్ని వేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా బాగా కరిగేంత వరకు కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇది మనకు ఇంకాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పాలల్లో 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకొని ఈ ఉడుకుతున్న హల్వా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు హల్వా చాలా బాగా ముద్దలాగా తయారైంది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదాంని వేస్తున్నాను. మంచి సువాసన కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే జీడిపప్పు, కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక అంత బాగా కలుపుకుని చూడండి, ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఉన్నట్లయితే హల్వా మనకు తయారైనట్లే. మీకు ఇష్టమైతే దీన్ని ఇలాగే బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక రౌండ్గా ఉన్న బౌల్లోకి కానీ, స్క్వేర్గా ఉన్న బౌల్లోకి కానీ కొద్దిగా నెయ్యిని కానీ, ఆయిల్ కానీ కొద్దిగా బౌల్కి అప్లై చేసుకుని హల్వా మిశ్రమాన్ని వేసుకుని రూమ్ టెంపరేచర్లో ఒక 20 నిమిషాల పాటు అలానే వదిలేసి బాగా చల్లారాక మరొక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుని డెకరేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పపాయ బాదం హల్వా మీ సొంతం అవుతుంది. మరి ఇంత చక్కటి రెసిపీ, ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్రూట్ తినలేని పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా ఇష్టపడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.